చూస్తున్నారు కదా, దీన్నే వాసవి పంచాయతీ అంటారు అన్నమాట. హైవేనా అనుకుని ఉన్నది వాసవి పంచాయతీ. దీనిలో చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇది అవతల ఉన్న వాసవి మున్సిపాలిటీ కంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. దీన్ని పంచాయతీ అంటారు. ఏం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హైవేలో ఏ రకంగా ఉందో చూపిస్తున్నాను. చూడండి, కొద్దిసేపు విజిట్ చేయండి. ఎందుకంటే వెహికల్స్ మీకు హైవే ఎంత దూరంలో ఉంది ఏంటి ఆ వెంచర్కి అనేది తెలియాలి కదా. ఇదనమాట, దీన్నే వాసవి పంచాయతీ. వాసవి పంచాయతీ ఇక్కడ నుండి అవి కట్టడం జరుగుతుంది. చూడండి, మీకు దగ్గరికి వెళ్ళిపోద్దాం. దగ్గరికి వెళ్తే అక్కడికి ఒక హౌస్ కట్టడం జరుగుతుంది కదా, అంతవరకు ఇది వాసవి పంచాయతీ అంటారు. అంతవరకు వాసవి పంచాయతీ అంటారు. సో ఈ వాసవి పంచాయతీలో బెనిఫిట్స్ ఏంటంటే వాసవి మున్సిపాలిటీ కంటే తక్కువ రిజిస్ట్రేషన్, ఆఫ్ కూడా ఉండదు. అక్కడ 1,50,000 అయితే ఇక్కడ 50,000 అవుతుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్. సో దాన్ని మున్సిపాలిటీ అంటారు, దీన్ని పంచాయతీ అంటారు. మున్సిపాలిటీ బెనిఫిట్స్ ఉండొచ్చు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మోర్ చాలా ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ కస్టమర్ మాత్రం పంచాయతీలో కొనుక్కోండి, వీలైనంత మట్టుగా పంచాయతీలో కొనుక్కున్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫస్ట్ తగ్గుతాయి, గజం ఛార్జెస్ తగ్గుతాయి. గజం ఇక్కడ 9,000 నుండి 12,000 వరకు మనకి దొరుకుతుంది. సో కాబట్టి అదే అక్కడైతే మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది కాస్ట్. రోడ్ పాయింట్ ఇక్కడైతే 12,000 వరకు మీకు దొరకవచ్చు. 12+ కూడా కమర్షియల్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇందులో అయితే ఈ రేంజ్ మాత్రం 9,000 నుండి 12,000 లోపు ఇక్కడ బిట్ అనేది దొరుకుతుంది. సో కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇందులో బిట్టు మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. చాలా మంచిది. చాలా సిటీకి చాలా ఎత్తులో ఉంటుంది అన్నమాట. సిటీకి దగ్గర ఆల్మోస్ట్ హైవేని ఆనుకుని ఉన్న బిట్లు. అంతేకాకుండా ఇందులో ఎప్పటి నుండో బిజినెస్ జరుగుతుంది. 300 రూపాయల నుండి రేటు గజము, 300 రూపాయల నుండి ఈవేళ 12,000 వరకు గజం పెరిగిందనమాట. కాబట్టి గ్రోత్ పెరుగుతుందే తప్పితే ఎక్కడ మీకు ఇందులో కొన్నోళ్ళు ఫెయిల్ అవ్వలేదు. సో ఇలా గ్రోత్ ఉన్న బిట్లు కొనుక్కోపోతే ఏ బిట్లు కొనుక్కుంటారు ఏ కస్టమర్ అయినా. సో పంచాయతీలో బిట్లు మంచిగా ఉంటాయి. చాలా మంచి సర్వేర్ అనమాట చేసిన ఆయన. వెంచర్ వేసినప్పుడు చాలా మంచి సర్వేరు దీన్ని సర్వే చేశాడు కాబట్టి చాలా బాగుంటుంది. బిట్ సైజు కూడా చాలా మంచిగా ఉంటుంది ఇందులో. కాబట్టి బాగుంటుంది ఈ వెంచర్ కూడా. ఆల్మోస్ట్ ఒక గజం కూడా తేడా రాదనమాట, అంత పక్కా బిట్లు ఇవి. సో ఈ రకంగా ఉంది కాబట్టి మీరు ఎవరైనా కానీ దీన్ని మీరు కొనుక్కోవచ్చు. హైవేని ఆనుకొని తక్కువ అంజనీ కంటే తక్కువ రేట్లలో. అంజనీ లోపలికి వెళ్తే ఎంత రేటో దీని దగ్గరలో ఉన్న కూడా అంతే రేటు. కాకపోతే అంజనీ దాటి ఇక్కడ రావాలి అంతే. కాబట్టి ఆ ఒక్క విషయంలో మీరు ఆలోచించకుండా ఇక్కడ కొన్నట్లయితే అంజనీ రేటు పెట్టినట్లయితే ఇక్కడ రోడ్డుకి దగ్గరలో బిట్టు దొరుకుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వెంచర్ అనమాట ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మున్సిపాలిటీ కంటే తక్కువ. రెండోది రీజనబుల్, హైవేకి దగ్గరలో రీజనబుల్ రేట్లో దొరుకుతుంది. అంతేకాకుండా బిట్టి సైజు సూపర్ ఉంటుంది. సర్వేరు మంచి సర్వేర్ చేశారన్నమాట. ఆయన పేరు కూడా నేను చెప్తాను తర్వాత, ఏది పడుతుంది చెప్పకూడదు పేరు కూడా. ఇది ఇక్కడ నుండి మాట ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ రోడ్ ఎండింగ్ ఇది, ఈ ఎండింగ్ తర్వాత ఇవన్నీ కూడా ల్యాండ్స్. ఇవి కూడా సేల్కి ఉన్నాయి, బట్ అవ్వకుండా చెప్పకూడదు కదా. సో ఈ రకంగా ఈ వెంచర్ అనేది చాలా మంచి వెంచరు. ఇక్కడ నేను కనీసం ఒక
15 బిట్లు చేసి ఉంటాను ఈ వెంచర్లో. చాలా మంచి కమిషనే వచ్చింది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో కొనుక్కున్న వాళ్ళు రూపాయికి రూపాయి తెచ్చుకుంటారు తప్పితే ఎవరు కూడా లాస్ అవ్వలేదు ఇంతవరకు. సో ఈ రకంగా ఈ వెంచర్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇందులో ఒక చాలా దగ్గర పంచాయతీలో చాలా బాగుంటుంది బిట్లు కూడా. ఇంకా మీకు చెప్పాలనుకుంటే ఇందులో కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎందుకంటే మీరు అమ్ముకోవాలనుకునేటప్పుడు డెఫినెట్గా హ్యాపీగా ఇందులో బిట్లు అమ్ముకోగలరు. దీనికి ముందుకెళ్ళే హైయెస్ట్ రేట్, దీని వెనక్కి కొద్దిగా మార్కెట్ ప్రాబ్లం, కానీ ఇక్కడ మాత్రం మార్కెట్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి హ్యాపీగా ఇది మెయిన్కి దగ్గర ఉంది, ఎత్తులో ఉంది, బిట్టు కొలత బాగుంటుంది. మున్సిపాలిటీ కన్నా పంచాయతీలో తక్కువ రేటుకి అవుతున్నాయి. ఈ రకంగా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇది ఒకటే మ్యాప్. అది కూడా చూడండి, ఇది ఒకటే మ్యాప్. దీని మొత్తం మ్యాప్ కూడా 2-3 మ్యాప్లుగా లేదు. కాబట్టి ఏ ఏజెంట్ దగ్గర కొన్నా కానీ మీకు బిట్ అనేది ఒకటే మ్యాప్ కాబట్టి ఇబ్బంది ఉండదు. ఏజెంట్ కూడా ఎవరు దొరికినా ప్రాబ్లం లేదు. సో ఈ రకమైన హిస్టరీ ఉంది కాబట్టి ఇది మంచి వెంచర్ అన్నమాట. బాగా నాకైతే నచ్చుద్ది ఇది. సో ఇందులో బిట్లు కూడా ఆ రకంగానే చేసాం. ఈ ఫోన్లు ఉన్నాయి కదా, ఈ బిట్ అయితే నేనే చేశాను అనమాట. ఆ రాళ్ళు కూడా మనం వేసాం. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు వచ్చినప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసామన్నమాట. ఇది కొద్దిగా ఈ బిట్లు అయితే పొడుగుగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 70 పొడుగు ఇచ్చారు అప్పుడు. అది కొద్దిగా దీని మీద ఐడియా ఉన్న వాళ్ళకే ఐడియా ఉంటుంది. లేకపోతే జనరల్గా అన్నీ ఈ వెంచర్ మొత్తం 50 పొడుగు ఉంటుంది, అలాంటిది ఇక్కడ 70 పొడుగు ఉంటుంది. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళతో కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది. ఈ రకంగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈ ల్యాండ్స్ కూడా ఇచ్చేస్తారు. ఎవరికైనా వెంచర్ వేయాలనే ఆలోచన అలాంటి ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం ఈ ల్యాండ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, మంచి లాభాలు వస్తాయి. అయితే వాళ్ళు కూడా పార్ట్నర్స్ ఉంటానంటున్నారు. వాళ్ళకి మెయిన్ బిట్లు ఇచ్చి అంటున్నారు. అలాగైతే కుదరదు కదా, కాబట్టి అది ఆగింది అంతే. ఎటువంటి ఇబ్బంది గుట్ట లేదు ఈ ల్యాండ్స్లో. సో ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండేవి మనం కూడా చెయ్యం. రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందైనా కానీ డబ్బులు చేతులు మారినా కానీ ప్రాబ్లం ఉంటే అక్కడే రిజిస్ట్రేషన్ ఆపేస్తాం. సో అలాంటి ఏజెంట్ నేను. సో నేరుగా ఇబ్బంది పడకూడదు. ఇన్వెస్టర్ అనేది ఇబ్బంది పడినట్లయితే రేపు పొద్దున్న బిజినెస్ చేయాలన్నా, వేరే దగ్గర బిట్టు కొనాలన్నా చాలాసార్లు ల్యాండ్ యొక్క వాల్యూ పడిపోతుంది. ప్లీజ్ దయచేసి ఏజెంట్ అయితే అర్థం చేసుకోండి, ల్యాండ్ యొక్క వాల్యూని పడగొట్టొద్దు. కాబట్టి మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండండి. రూపాయి ఎక్కువ తీసుకోండి కమిషన్, అడగండి నేరుగా. మాకు కుదరదు ఈ రకంగా అయితే అని అడగండి ఏజెంట్ని. సో అంతేకాని వాళ్ళని బ్లేమ్ చేసి లక్షల వాళ్ళ డబ్బుని మనం తగలెట్టి వాళ్ళు నభోదివ్వమని వాళ్ళ లైఫ్లో ప్రతి రూపాయి కష్టపడి సంపాదించుకుంటారు. ఆ రూపాయిని మాత్రం మనం ఫెయిల్ చేయొద్దు. దయచేసి మీరు ప్రతి రూపాయిని కూడా వాల్యూ, ఈరోజు 10,000 అనేది రేపటికి 1,00,000 అవుతుంది. సో వాళ్ళ రూపాయిని మాత్రం మనం చెడగొట్టొద్దు దయచేసి. మన ఏజెంట్లందరూ కూడా కొద్దిగా నిజాయితీగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా మనల్ని నమ్ముతారు. కస్టమర్ని కూడా మీరు నమ్మేటట్టు దాన్ని బిలీవ్ చేసేటట్టు మీరు వెళ్ళండి. మీ రూపాయి మీకు రూపాయికి రూపాయి వస్తుంది. ఒక్కరోజు వచ్చే 100 రూపాయల కంటే ప్రతిరోజు వచ్చే రూపాయి చాలా విలువైంది. సో ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని మన ఏజెంట్లు కూడా నడుస్తారని నేను కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విలువైన ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి
మన విశాఖపట్నం నుండి విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం ఈ 3 జిల్లాలోని ప్రతి ఏజెంట్ని నేను కలుస్తాను. ప్రతి ఏజెంట్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. ప్రతి సైట్కి వెళ్తాను, విజిట్ చేసి అక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, కొనొచ్చా కొనకూడదు అనేది కూడా నా ఛానల్లో ఉంటాయి. పక్కా ఇది ప్రతిరోజు మీకు వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం నా వీడియోని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే, లేదు టైం వేస్ట్ అనుకుంటే షేర్ చేయండి. మీకు టైం వేస్ట్ అనుకునే వాళ్ళకి వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి, అంతేగాని ఏదో ఒకటి చేయండి. సబ్స్క్రైబ్ ఏం చేయండి, షేర్ ఏం చేయండి, కామెంట్ అయినా చేయండి. బాగుందా బాగాలేదా కామెంట్ చేస్తే కనీసం నేను నా పద్ధతి మార్చుకోలేము, లేకపోతే ఎటువంటి ఇంకా విజిటర్స్కి చాలా యూజర్స్కి మాత్రం చాలా మంచి ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియాస్ని కూడా మాకు ఇచ్చినట్లయితే మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.